సమీపభవిష్యత్తులో జరిగేటైతే కనిపించట్లేదు. కానీ మనం ఎంత ఒత్తిడి తెచ్చినా పాకిస్తాన్కి వెనకాల నుంచి ఉన్న సపోర్ట్, అమెరికా నుంచి ఉన్న సపోర్ట్ దృష్ట్యా అవన్నీ అయ్యే పనులు కావు. ఇఫెటాల్ అయితే కనుక వాళ్ళని తీసుకొచ్చి మనం ముప్పోట్ల వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాడు సచ్చేంత వరకు వాడిని జైల్లో ఉంచాలి. అంతేనా? జీవిత ఖైదంటే ఇప్పుడు క్రిమినల్ లాస్ సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రతిపాదించినటువంటి సవరణ సరే అధ్యక్షుడు ఆమోదం పొందుతుందా లేదా అనేటువంటి దాన్ని అది పక్కన పెట్టేట్లయితే పొందుతుందనే అనుకుందాం. ఎందుకు చేసుకున్నారు ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి ఎవరి భాష్యం వాళ్ళు చెప్తున్నారు. దాంతో నాకు ఎలాంటి విభేదము లేదు. మొదటిది అది వాళ్ళ అంతర్గతమైనటువంటి అంశం. మనం కూడా మన చట్టాలను కూడా మనం సవరించుకున్నాం. ప్రతి దేశం కూడా అది సవరించుకోవడం అనేటువంటిది ఆయా దేశాలకు ఉన్నటువంటి రైట్. అయితే ఐరోపా దేశాలతోనూ లేదా అమెరికా లేదా ఇట్లాంటి కొన్ని దేశాలు నిత్యం మానవ హక్కుల గురించి మానవత్వం గురించి ప్రపంచానికి శుద్ధులు చెప్తూ ఉంటాయి. మీ దేశంలో చట్టాలు అంత దుర్మార్గంగా ఉన్నాయి, ఇంత దుర్మార్గంగా ఉన్నాయి, లేకపోతే మీ దేశంలో బలవంతంగా కొంతమంది చేత పని చేయిస్తూ కొన్ని ఉత్పత్తులు చేస్తూ ఆ ఉత్పత్తులను మాకు అప్పగిస్తున్నారు, మేము అలాంటి బలవంతంగా పనిచేయించేటువంటి వాళ్ళ ఉత్పత్తులను మేము తీసుకోము, ఇది మానవ హక్కులకు భంగం, ఇట్లాంటి కబుర్లని కూడా మనం చెప్పడానికి చూస్తున్నాం. బహుశా అలాంటి ఏవైనా మరి వాళ్ళకి అంటే అప్పులు తీసుకోవడానికి కానీ లేకపోతే ఇతరత్ర ఉత్పత్తులు ఎగుమతులకు కానీ అట్లాంటిది ఏమైనా సాంకేతిక పరంగా లేకపోతే ఇంకోటి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో తెలియదు. ఏమైనప్పటికీ నా అభిప్రాయం ప్రకారం దీన్ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే మనకు అనుకోవట్లేదు. కావాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా సార్. మన దేశంలో అల్లకల్లోను సృష్టించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని మనం తీసుకొచ్చి ఇక్కడ మన చట్టాల ప్రకారం చేయాల్సింది చేయాలి కదా. అది తప్పించుకోవటం కోసం కదా వాళ్ళు ఆడుతున్న నాటకం ఇదంతా. అల్లకల్లోలం అంటే రెండు రకాలు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు లేదా ఇరుగు పొరుగు దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు అల్లకల్లోలం సృష్టిస్తారు. అంతర్గతంగా అల్లకల్లోలం సృష్టించేటువంటి శక్తులు కూడా ఉన్నాయి. అందుకని అల్లకల్లోలం సృష్టించడానికి రెండు వైపులా కూడా ఉన్నాయి. ప్రతి దేశానికి ఉన్నటువంటి సమస్య అది. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉండేట్లయితే అది భారతదేశం కోసమో లేకపోతే ఇంకో దేశం కోసమో అని ఎవరైనా చెప్పుకోవచ్చు, అయి ఉండొచ్చు కూడా, వాస్తవం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఎప్పటి నుంచో కొన్ని ప్రత్యక్ష యుద్ధాలు జరిగాయి లేదా పరోక్షమైనటువంటి పోరు కూడా సాగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉగ్రవాద చర్యలు ఇవన్నీ మన అందరికీ తెలిసినటువంటి సత్యాలు. అందుకని దీని ఇంప్లికేషన్స్ ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది ఒకవేళ వస్తే భారత ప్రభుత్వం కూడా మనం చర్చించుకుంటున్నాం, మన అభిప్రాయాలు చెప్తున్నాం. మన అభిప్రాయాలు ఒక అంశం. నేను చెప్పేది ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు లేదా ఇంకొకళ్ళు చెప్పేదాంతో నేను ఎక్కిపించకపోవచ్చు, అది వేరే అంశం. కానీ మనం ఇంతగా దీని గురించి మన దేశం కోసమే లేకపోతే ఉగ్రవాదులను రక్షించడం కోసం అని గనక మనం ఫీల్ అయ్యేట్లయితే సీరియస్ గా అది మన ప్రభుత్వమే అఫీషియల్ గా కూడా చెప్పొచ్చు లేదా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితికి కానీ లేదా మరొక దేశానికి మరొక సంస్థకు కానీ ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఏ కారణంతో మనం దీన్ని విమర్శిస్తున్నాము లేకపోతే వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది మరి ఆ విధంగా చేస్తారా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అనేక దేశాల్లో ఉరిశిక్షలు అనేటువంటివి లేవు. కొన్ని దేశాల్లో ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో ఉరిశిక్షలు ఉన్నాయి, లేవని అంటలేదు. అదేవిధంగా కొన్ని దేశాల్లో ఇప్పుడు నా వరకు నాకు వ్యక్తిగతంగా అయితే ఉరిశిక్షలు అనేటువంటి వాటికి అది సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో చెప్పండి. మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని వాళ్ళకి ఉరిశిక్ష వద్దు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పొద్దున్నే కూర్చోబెట్టి అహింస శాంతి పాఠాలు మనం చెప్పగలమా? వాడి జైల్లో వాడు బతికున్నంత కాలం వాడిని మేపాలిగా. తీసుకురానివ్వండి, తీసుకొచ్చిన తర్వాత విచారణ జరిపిన తర్వాత వాడికి అట్లా వాళ్ళు చేసినటువంటి శిక్షలను బట్టి ఉరిశిక్ష అయితే ఉరిశిక్ష, లేకపోతే జీవితకాలం అయితే జీవితకాలం, లేకపోతే వదిలేయటం అయితే వదిలేయటం. తీసుకొచ్చే ముందు ఊహాజనితమైనటువంటి అంశాల గురించి మనం ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు ఈ లా కనుక ఇది చట్టం రేపు పొద్దున చట్టం, ఈ బిల్లు చట్టం అయిపోతే
వాడిని తీసుకురావడానికే అడ్డంకి ఏర్పడుతుంది కదా అంట నేను. అయితే అలాంటప్పుడు ఇంటర్నేషనల్ కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టుల్లో మనం సవాల్ చేయొచ్చు. మనకు అవకాశం ఉంది కదా, అంతర్జాతీయ కోర్టులు అనేటువంటివి ఉన్నాయి కదా, వాటిలో సవాల్ చేయొచ్చు. నేను అందుకే చెప్తున్నా, మన ప్రభుత్వము అఫీషియల్ గా ఒక వైఖరి తీసుకొని ఇటువంటి దురుద్దేశంతో చేస్తున్నారు కనుక మనం అంతర్జాతీయ కోర్టులో దాన్ని సవాల్ చేయొచ్చు. దాని అది మా దేశానికి అది వర్తించదు అని చెప్పేసి మనం వాదించవచ్చు కదా. రైట్. అంటే ఇప్పుడు తప్పేముంది? మీరు చెప్పిన అంశానికి జస్ట్ ఒక ఎడిషన్ అండి. తౌర్ హుస్సేన్ రాణాని వాడిని ఇక్కడికి తీసుకురావడానికి ఎన్ఐఏ చేసిన ప్రయత్నాలు కింద మీద పడి మొత్తానికి 52 ఫెడరల్ కోర్టు తిరిగాడు. చివరికి అమెరికన్ సుప్రీంకోర్టు అసలు అడ్మిషన్ లేదు, ఈయన పంపించేయండి భారతదేశం అడుగుతుంది కదా అంటే అప్పుడు వచ్చింది. అప్పుడు అప్పుడు కూడా వాడు అప్పీల్ ఏంటి, భారతదేశంలో నన్ను తీసుకెళ్తే చిత్రహింసల పాలు చేస్తారు. వాడు చేసింది ఏంటి ఇక్కడ? అంటే ఇలాంటి చట్టం ఏది లేకపోయినా సరే వాడికి ఉన్న అన్ని మార్గాలు, అంటే న్యాయస్థానాలు అక్కడ వెసులుబాటు కల్పించిన అన్ని 52 ఫెడరల్ కోర్టులు తిరస్కరించేవాడిని తౌర్ హుస్సేన్ రాణాని. సుప్రీంకోర్టు అసలు వాడి గుమ్మమే ఎక్కనీలా, ముందర గడపే ఎక్కనీలా అమెరికా సుప్రీంకోర్టు. అక్కర్లేదు వాడిని పంపించేయండి అని. వాడు ఇక్కడికి వచ్చి కూడా ఏంటి నాటకాలు ఇప్పుడు చూసిన చాలా కన్ఫెషన్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. వీటిల్లో వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఈ హఫీజ్ సయీదులు, మసూద్ అజహర్లు, ఇంకా తామర తంపరగా మిగిలిన నక్వీలు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేస్తారు. సో పాకిస్తాన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది అంటున్నా నేను. అందుకనే వాసుదేవన్ గారు, నేనేం కాదట్లేదు మీ అభిప్రాయంతో లేదా ఇతరులు చెప్పేటువంటి అభిప్రాయాలతో, నేనేం కాదట్లా. మన ప్రభుత్వం అఫీషియల్ గా అంతర్జాతీయమైనటువంటి ఐక్యరాజ్య సమితి ఉంది, లేదా ఇతర అంతర్జాతీయ కోర్టులు ఉన్నాయి, వాటికి ఫిర్యాదు చేసి ఇటువంటి చట్టాలు మాకు వర్తించవు, ఒకవేళ భవిష్యత్తులో ఇట్లాంటి ఉగ్రవాదుల్ని లేదా తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి మా దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం మేము శిక్షలు విధిస్తాము, మాకు అటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మన ప్రభుత్వం అడగొచ్చు కదా. రైట్. మనం చర్చలు పెట్టుకొని వాదోపవాదాలు చేసుకున్నందువల్ల ఏం ప్రయోజనం లేదు. చేయాల్సింది ఎవరంటే చర్చలు జరగాలి సార్. అంటే మన ప్రభుత్వానికి కూడా మనం ఏమనుకుంటున్నాం, జనం ఏమనుకుంటున్నారు, దేశ పౌరులు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వానికి కూడా తెలియాలిగా. అదేదో ఢిల్లీలో కూర్చున్న జయశంకర్కో మోడీకో సంబంధించిన వ్యవహారం కాదుగా, దేశం మొత్తానికి సంబంధించిన వ్యవహారం. సో మనం మాట్లాడుకోవాలి. మన భాష వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కాకపోతే ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఏం పోయింది? ఎస్, డిస్కషన్ లో ఉన్నటువంటి ముగ్గురు, లేకపోతే ఈ డిస్కషన్ నిర్వహిస్తున్నటువంటి మీరే కాదుగా దేశం అంటే. నిజమే, అవన్నీ చెప్పాల్సిందే. కానీ ఆ చెప్పాల్సింది కూడా ఎవరు చెప్పాలి? దేశం మొత్తం, ప్రభుత్వం మొత్తం జనానికి ఎడ్యుకేట్ చేయాలి కదా. అదే అంటే జనాల్ని సెన్సిటైజ్ చేసే క్రమంలో భాగంగా మనం డిస్కషన్ పెట్టుకుంటాం. స్టేటే ఆ బాధ్యత తీసుకోవాలి. అంత పెద్ద బాధ్యతని ఒక ఛానల్లోనో లేదా 2 ఛానల్స్ లోనో 4 ఛానల్స్ మనమేదో మోసినంత మాత్రాన అంతా అయిపోతుంది సార్. కానీ ఎక్కడో ఒక చోట చర్చ బిగిన్ అవ్వాలి కాబట్టి మనం బిగిన్ చేసాం. ఇదేదో మన ప్రతిభని మనం చెప్పుకోండి, మన ప్రతిభ వల్ల దీని దేశం ముందుకు తీసుకెళ్తాం నేను అంటలా. బట్ ఎక్కడో ఒక చోట జరిగింది, వాళ్ళ నోటీస్కి వెళ్తుంది. సో జరుగుతుంది అన్నమాట. దీని మీద మనం ప్రజాభిప్రాయం సేకరించాలనే ఇంప్రెషన్. ఓకే, గిరిధర్ గారు, ఈ తౌర్ హుస్సేన్ రాణా సంగతి ఏంటి సార్? వాడి కన్ఫెషన్స్ ఏంటి? ఇంకా వాడిని ఎన్ని రోజులు మేపుతుంది ఈ దేశం? అండి, తహౌర్ రాణా కేసులో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎందుకంటే అమెరికా యాక్సెస్ ఇచ్చింది అతనికి ఆల్రెడీ. అతను కానీ డేవిడ్ కోల్మన్ హెడ్లీ కూడా మనకు లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చింది మనకు. అతను ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రాడైట్ చేయాలి, ఎందుకంటే అతను యుఎస్ సిటిజన్ కాబట్టి యుఎస్ చట్టాల ప్రకారం అతని శిక్ష అనుభవించిన తర్వాత ఏంటో చూస్తారు. అతన్ని ఎక్స్ట్రాడైట్ చేయడానికి